నమస్తే అండి. మన కన్వర్జేషన్ నేను రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ ఓకే. కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా? ఓకే అండి. అగ్రి కదా? ఓకే. ఓకే. అగ్రి. చెవి దగ్గర పెట్టుకో, అట్లనే మెయింటైన్ చేయండి. ఒక 10 నిమిషాలు బేర్ చేయండి నన్ను. ఓకే. ఓకే. రైట్. సో మీది బర్త్ డేట్స్ 4th August 2001, మధ్యాహ్నం 1:55 వెల్లూరు, తమిళనాడు, అంతేనా? అవును. 1:55 మధ్యాహ్నం. ఓకే. వృశ్చిక లగ్నం వచ్చింది, చంద్ర నక్షత్రం వచ్చింది. సో టైం అయితే రాసింది మీ పేరెంట్స్ పక్కా? హాస్పిటల్‌లో అవును. కరెక్టే. ఓకే. ఓకే. హాస్పిటల్ రాశారు. అవును. వెల్లూరులో హాస్పిటల్ ఫేమస్ అనుకుంటా కదా? సీఎంసీ అవును. సిఎంజి హాస్పిటల్. కరెక్టే రాసిండు. ఏం తప్పేం లేదు కరెక్టే. టైము. సో ఇప్పుడు మీకు ఎన్ని లాంగ్వేజెస్ వస్తాయి అయితే? తెలుగు, ఇంగ్లీష్, తమిళ్ కొంచెం వస్తుంది. ఓకే. ఓకే. 13:55. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, ఇంకేం కావాలి? ఎందుకు? ప్రెజెంట్ ఐటీ ఫీల్డ్‌లో ఉన్నాను. ఐటీ ఫీల్డ్లో ఏం చేస్తున్నారు? ఐటీ ఫీల్డ్‌లో క్లౌడ్ రిలేటెడ్‌గా చేస్తున్నాను. క్లౌడ్లో ఏం చేయాలి? క్లౌడ్‌లో అజూర్ మీద చేశాను. కాకపోతే మళ్ళీ డొమైన్ మారాను. నాన్ ఐటీ సైడ్‌కి వచ్చాను. అంటే సేమ్ కంపెనీలో ప్రాజెక్ట్ మారింది లొకేషన్ వల్ల. ఆహా, అప్పుడు ఏం చేయాలి మళ్ళా? అంటే ఇప్పుడు కొంచెం నాన్ ఐటీ అంటే అది ప్రాసెస్ ఓరియెంటెడ్ రిలేటెడ్ ఉంటది. అంటే అంటే కస్టమర్‌కి సపోర్ట్ చేయడం, లేకపోతే అక్కడ ప్రాసెస్ అంతా అయ్యేలా చూసుకోవడం. అది ఏం ప్రాసెస్ టికెట్స్ ఉంటుందని? సపోర్ట్ ప్రాసెస్. సపోర్టా? ఓకే. ఓకే. ఇప్పుడు సర్వర్ ఇష్యూ ఉంది, అట్లాంటి అంతే టికెట్ రైజ్ అనుకోండి. చేయడం కానీ అవును. అట్లాంటి. కస్టమర్స్ టికెట్ రైజ్ చేస్తే సాల్వ్ చేయడం కస్టమర్ సపోర్ట్. ఓకే. 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 ముందుది లొకేషన్ కూడా కస్టమర్ సపోర్టే. ఇప్పుడు ప్రస్తుతానికి అజూర్లో కస్టమర్ సపోర్ట్ లాగా. ముందుది అజూర్ కస్టమర్ సపోర్ట్. ఇప్పుడు వేరే నాన్ ఐటీ కస్టమర్ సపోర్ట్. ఓ, నాన్ ఐటీ కస్టమర్స్ అంటే మీ ప్రోడక్ట్ ఏంటిది మరి అయితే? ప్రోడక్ట్ ఆటో క్యాడ్‌కి సంబంధించింది. ఓకే. ఓకే. అది వేరే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్, దానికి ఇప్పుడు సపోర్ట్ చేయాలి. అవును. రైట్. రైట్. ఇప్పుడు ఎందుకు జాతకం ఎందుకు అయితే? అంటే యాక్చువల్లీ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది బాగా. ఓ, రైట్. రైట్. బిజినెస్‌లోకి రావాలని చాలా గట్టిగా ఉంది ఎప్పటినుంచో. ఓకే. వస్తే ఎలా ఉంటుంది? నాకు బిజినెస్ సెట్ అవుతుందంటారా? మీరు ఏమేం ఆ! చేయాలనుకుంటున్నారు? అంటే ఆల్రెడీ ఫ్యామిలీ బిజినెసెస్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఐరన్, స్టీల్ వీటి రిలేటెడ్ షాప్స్ ఉన్నాయి. ఓకే. 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 మనకి ఏదైనా ఇప్పుడు కన్స్ట్రక్షన్ కావాల్సింటే ఆ రాడ్స్ అవన్నీ ఆ! సప్లై చేసే విధంగా అవును. ఐరన్ స్టాప్స్ ఉన్నాయి. అవును. రైట్. అవును. ఆ షాప్స్ ఉన్నాయి. ఓకే. ప్రెజెంట్ అయితే షీట్స్ వీటి రిలేటెడ్ ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ గాని, హ్మ్. లేదా ఫుడ్ రిలేటెడ్ గాని, ఇలాంటి రియల్ ఎస్టేట్ గాని, ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. రైట్. 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 సరే, చూద్దాం అయితే. హ్మ్. ఫస్ట్ మనం ఫ్లో చెక్ చేద్దాం. అనుకున్నట్టు ఉందా లేదా చెక్ చేద్దాం. ఉంటే ముందుకెళ్ళి చెప్తా, లేదంటే టాటా బాయ్ బాయ్ చెప్తా. ముందు చెప్పను, ఫీల్ అవ్వద్దు. సరేనా? ఓకే. 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 రైట్. రైట్. సో మీకు అసలు ఈ ప్రాసెస్ ఎలా అనిపించింది? ఇట్లా వాట్సాప్ ఛానల్లో మీరు ఫాలో అయ్యి తర్వాత గూగుల్ మీట్ చాట్కి వచ్చి అది కనెక్ట్ అయ్యి ఇదంతా ఈజీగా ఉందా, లేదంటే హార్డెస్ట్గా అనిపిస్తూ ఉందా? ఈజీగానే ఉందండి. కాకపోతే కొంచెం కొత్తగా ఉంది. మరి ఎట్లా కమ్యూనికేట్ చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలి, మీ సజెషన్ చెప్పండి అయితే. ఓకే. యాక్చువల్లీ నేను ఈమెయిల్ చేశాను. ఈమెయిల్ చేస్తే దానికి ఇక్కడ లేదు. మీరు సెపరేట్‌గా రిజిస్టర్ అవ్వండి అని చెప్పారు. ఆహా, బట్ ఈమెయిల్లో ఎట్లా అంటే నేను ఎప్పుడు అవైలబుల్ ఉన్నానో అప్పుడు కాల్ చేయాలనుకున్నప్పుడు అందరూ అవైలబుల్ లేను అని చెప్తున్నారు అనమాట. సో దట్ అవైలబుల్ ఉన్నోళ్ళకి మనం చెప్పేస్తే అయిపోద్ది కదా, ఈజీ కదా. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు అవునండి. అవైలబుల్ అవును. ఉన్నారు, ఇప్పుడు మీరు ఎప్పుడు అవైలబిలిటీ అని నేను ట్రాక్ చేసి నేను మిమ్మల్ని చేంజ్ చేయడం చాలా కష్టం కదా మామూలుగా, అవునవును. చాలా మంది అవును. ఉన్నప్పుడు. సో అవైలబుల్ ఉన్న అవును. వాళ్ళకి మనం కనెక్ట్ అయిపోతే ఈజీ కదా అది అని అవును. ఇట్లా ఈజీ చేసాం. ఉంటది. అవును. ఇంకేదన్నా ఐడియా ఉంటే కరెక్ట్. కూడా డెఫినెట్లీ పోస్ట్ చేయండి. ఓకే. ఓకే. ఆ, ఈ వాట్సాప్ వాడు మనల్ని కంట్రోల్ చేస్తున్నాడు అనమాట, అజమాయిషీ ఓకే. చేస్తున్నాడు మన మీద. ఇది మనం వాడుతున్నాం కాబట్టి నాకైతే ఈజీగానే ఉంది. రైట్. అవన్నీ తెలియనోళ్ళకి ఏమైనా కష్టంగా ఉండొచ్చు కానీ నాకైతే ప్రాబ్లమ్ లేదు. తెలియని వాళ్ళకంటే ఎవరికి కష్టం ఉంటుంది అంటారు? ఇప్పుడు యూట్యూబ్ అంటే ఛానల్ చూసిన పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళకి కనెక్ట్ అవ్వాలంటే అనేసి. అదే చెప్తున్నా. ఇప్పుడు యూట్యూబ్ వాడుతున్నారంటే వాళ్ళకి టెక్నాలజీ అలవాటు ఉందని అర్థం కదా. అవునవును. మరి ఇప్పుడు కనీసం ఒక 40 ఏళ్ళు ఎవో ఉన్న వాళ్ళందరికీ కూడా, అంటే 40 ఏళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా, 40 ఏళ్ళ లోపు వయసు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు తెలియకుండా ఎవరికి ఉంది?
అవునవును. అంటే గూగుల్ మీట్, వాట్సాప్ ఇవన్నీ అందరూ వాడుతున్నారు కదా, ఫేస్ టైమ్ ఇవన్నీ మన ఇంట్లో కూడా అవునవును. వాడుకుంటున్నారు కదా. అవును సార్. సరే సరే, ఓకే, సరే, మీ టైం వేస్ట్ చేయను. సో ఓకే. వృశ్చిక లగ్నానికి లగ్నం శని నక్షత్రంలో పడింది. ఆ, కుజుడు వచ్చేసి లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు, ఎక్సలెంట్ కదా. సో అది వృశ్చిక మహాపురుష యోగాన్ని ఇండికేట్ చేస్తాడు. మంచిది. స్టార్ లార్డ్ ఎవరు? అష్టమాధిపతి. అష్టమాధిపతి వచ్చేసేసి 9లో ఉన్నాడు రవితో పాటు. మరి రవి బుధుడు కలిసి ఉన్నారు. సో బుధుడి యొక్క నక్షత్రాధిపతి అయిన వాడు ఆ, శనే కదా. సో శని లగ్నాధిపతిని చూశాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి దిగ్బలం వచ్చింది. రవి దశమాధిపతి, దశమ నుంచి కనెక్షన్ లేదు, అష్టమాధిపతి లీడింగ్ అనమాట. అంటే ఎయిత్ లాడు మీకు 9th హౌస్లో లీడ్ చేస్తున్నాడంటే ఓకే. సో ఒక్కోసారి ఫ్యామిలీ బిజినెస్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాము, ఒక్కోసారి ఫ్యామిలీ అంటే ఫాదర్ చేసిన ఒక్కోసారి క్రెడిట్స్ ఉన్నాయనుకో, వాటికి మనం రెస్పాన్సిబిలిటీ కూడా ఉండేదానికి కూడా కారణం అవుతుంది. ఇలా రకరకాల కాంబినేషన్, అంటే ట్విస్ట్ అండ్ టర్న్తో వెళ్ళే కాంబినేషన్ మీది, స్ట్రైట్ ఫార్వర్డ్ కాంబినేషన్ కాదు. శని కుజులు ఓకే. పరస్పరం చూసుకుంటున్నారు కాబట్టి కొంచెం మొండే, కానీ బ్యాలెన్సింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. చంద్రుడి ఇటు సైడ్ కాపుతున్నాడు కాబట్టి మంచిది. రవికుజులకి మంచి ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా పాజిటివ్. తర్వాత మీకు అష్టమంలో గురువు, రాహువు, తర్వాత నెక్స్ట్ శుక్రుడు, వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట. కాబట్టి వీళ్ళందరూ డిస్టర్బ్ అయిపోయారనమాట. ఈ డిస్టర్బ్ అయ్యేదాన్ని ఏమి కాపాడట్లేదనమాట. అంటే అష్టమం కొంచెం డిస్టర్బెన్స్ ఉందన్నమాట. అష్టమం డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి అష్టమంలో లీడ్ చేసే ప్లానెట్ రాహువు. రాహు రిప్రజెంట్స్ బుధ కాబట్టి బుధుడు స్వయంగా డిస్టర్బ్ కాలేదు కాబట్టి అష్టమం సేవ్ అవుతుంది. లేదనంటే ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఇన్ ద ఫ్యామిలీ కూడా ప్లేస్ అవుతూ ఉంటాయి అనమాట. ఏదైనా కానీ మీకు ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ జరిగే విషయాలు ఉన్నాయి. కనిపించాయన్నా? కనిపించలేదా? ఆల్ ఆఫ్ ద సడన్ ఫ్యామిలీనా? ఫ్యామిలీలో కానీ మీ లైఫ్లో కానీ ఏ విషయమైనా ప్లాన్డ్గా కాదు, అన్ప్లాన్డ్గా ఆల్ ఆఫ్ ఉద్యోగం వచ్చిందనుకో, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏదైనా ప్రాబ్లమ్ ఆఫ్ హెల్త్ ఆఫ్ ఫ్యామిలీ అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా రావడం, ఇట్లాంటివన్నీ ఆల్ ఆఫ్ ఎ సడన్ కాంబినేషన్స్ ఉన్నాయి. అది నేను చూసింది. ఓకే. ఏం ఓకే. పని చేయలేదు. ఉద్యోగము పిలవడం అయితే అన్‌ప్లాన్డ్ గా పిలిచారు. అవును. ఓకే, అట్లా జస్ట్ ఎగ్జాంపులేలే, అది అంత ఓకే. టర్నింగ్ లేదనే తర్వాత సంగతి. జస్ట్ ఎగ్జాంపుల్ థీమ్ చెప్తున్నాను అనమాట. ఓకే. తర్వాత మీకు మంచి పౌర్ణమి గడియలు కదా ఇవి, కృష్ణపక్ష పాడ్యం అనమాట. అంటే పౌర్ణమి తర్వాత నెక్స్ట్ డే అనమాట. మంచిదేలే, పాజిటివ్గా ఉన్నది. శని సప్తమంలో స్థానంలో ఉన్నాడు. శని మంచిగా తృతీయాధిపతి సప్తమం, తర్వాత భాగ్యాధిపతి తృతీయం. ఇదే కమ్యూనికేషను, కన్సల్టింగ్, బిజినెస్, ఇవన్నీ కాంబినేషన్స్ అనమాట. ఇవన్నీ గుడ్ రిజల్ట్సే ఇస్తాయి. బట్ చూద్దాం, ఆ టైం ఫ్లో చూద్దాంలే. అర్థమైంది నాకు చార్టు. అర్థమైందండి. నేను చిన్నప్పటి నుంచి కొన్ని ఈవెంట్స్ చెప్తా, మీకు సరిపోయిందో రిలేటబుల్గా ఉందో లేదో చూసుకోండి. ఎగ్జాక్ట్లీ స్టోరీ రేంజ్లో చెప్పను కానీ చెప్తా, చూడండి. ఓకే. 10th హౌస్ 12 డిగ్రీలు మూన్ దశ జరుగుతూ ఉంది. చంద్రదశ జరిగినప్పుడు చంద్రుడు శనిని ఫాలో అవుతాడు. శని సప్తమంలో ఉన్నాడు, ఏం దోషం ఏం లేదు కాబట్టి ఫైన్ అనమాట. ఓకే, అక్కడ పెద్ద కాంప్లికేషన్ లేదు. లగ్నాధిపతి లగ్నంలో ఉండడం కూడా మంచి ఆయుర్దాయోగం, ఇవన్నీ పాజిటివ్ అనమాట. ఓకే, అక్కడ ఏమి పెద్ద ఆస్పెక్ట్ లేదు కాబట్టి ఏమి చెప్పేదానికి లేదు. 2001 ఏది ఉంటే 10 రూపాయలు ప్లస్లో ఉంటే అట్లా నడుస్తుంది. 2001 నవంబర్ వరకు కూడా బుధభుక్తుంది, చంద్రుడిలో బుధుడు ఉన్నాడు. సో బుధుడు స్టార్లో 2 గ్రహాలని బుధుడు స్టార్లో 7000 ఇండికేట్ చేశాడు. మహా అంటే ఇవన్నీ మోషన్స్, ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, చంద్ర నక్షత్రం కదా, అట్లాంటి చిన్న చిన్నవి చెప్పాలన్నమాట. సో అంతకుమించి నేను సీరియస్గా చెప్పట్లేదు. ఏమన్నా పుట్టినప్పుడు ప్లేస్ చేంజ్ కానీ, లేదంటే ఇట్లా ఇన్ఫెక్షన్స్ కానీ, బ్రీత్ కానీ ఇట్లాంటివి ఏమైనా కనిపించినా ఏం లేదు, ఆల్ గుడ్ అంటారా? తెలీదా? ఇన్ఫెక్షన్స్ అలాంటివన్నీ ఉన్నాయి. ఓకే, లైట్ గా అదే లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడుగా, త్వరగానే సెట్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ముందుకు వెళ్దాం. మీకు 2004లో ప్రోగ్రెసివ్ వీనస్ నెట్ 10th హౌస్కి సెక్స్టైల్ ఆస్పెక్ట్ ఇచ్చాడు. ఇది ఉన్నదానిలో మంచి ఆస్పెక్ట్ కాబట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఆ ప్రాంతంలో కొంత ఇంప్రూవ్మెంట్ అవన్నీ మనం చెప్పాలన్నమాట. కానీ కళత్రకారకుడైన శుక్రుడు 2002 నుంచి 2004 మధ్యలో వచ్చాడు. అప్పుడు శుక్ర నక్షత్రంలో ఎవరు లేరు కదా. సో అక్కడ మదర్ హెల్త్ కానీ, మదర్ డిస్టెన్స్లో ఉండడం కానీ, ఏమైనా అక్కడ రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే 2004కి సార్ట్ అయ్యాయా, లేదంటే హెల్త్ ఏమైనా ఉంటే ఇష్యూస్ అన్నీ సార్ట్ అయ్యాయా, ఏమన్నా తెలుసా? ఏం తెలీదా? అంటే పెద్దగా ఏం లేదు, అంతే లేదు, నార్మల్.
4-5లో అవునవును. ఇంప్రూవ్మెంట్ చెప్పాం, అక్కడ ఏమన్నా ఇంప్రూవ్మెంట్ అన్న కనిపించిందా మరి, ప్రోగ్రెస్ అన్న? ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. అంటే బిజినెస్ లో అదే ఫాదర్ బిజినెస్ గాని వర్క్ లో. అంటే ఇప్పుడు అవంతా మీరు ఇలా బాగా ఇంప్రూవ్మెంట్ చూసుకోండి, ఉంది. ఇప్పుడు మీరు 2001లో నుంచి కష్టపడుతున్నారు అనుకో ఫాదరు. సో అక్కడ 4-5లో అక్కడ దాకా ఉన్న ఈ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ మంచి రిటర్న్స్ రావడమో ప్రోగ్రెస్ అవడం అయినా పనిచేస్తుంది అనమాట. అట్లా పార్ట్నర్షిప్స్ వచ్చింది. ఉంటే బెటర్గా అవుతాయి, మంచి ప్రాపర్ ఓ- ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న దానిలో ముందుకు పోతుంది. ఓకే, అట్లా ఓకే. ఎక్కడి వరకు అని అంటే దాదాపు ఇంచుమించుగా 7 వేసుకోవచ్చు అనుకుంటా. ప్రోగ్రెసివ్ 10th హౌస్ 2007-8లో సరిగ్గా లేదనమాట. ఇక 7-8 దగ్గర నుంచి కొంచెం మనం మిక్స్డ్ ఆస్పెక్ట్స్ చెప్పాలి, అనుకున్నట్టుగా లేదు. సో 7-8లో మీకు కుజదశ వచ్చిందనమాట. ఓకే, కుజుడిలో గురువు వచ్చాడు 2006లో. సో గురు నక్షత్రంలో ఎవరు లేరు, గురువు స్పాయిల్డ్ అనమాట. కుటుంబాధిపతి పంచమాధిపతి స్పాయిల్డ్ అయితే ఇబ్బందులు ఉంటాయి అనమాట. సో ఏదైనా అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదంటే ఏదైనా పార్ట్నర్షిప్స్ ఉంటే ఫాదర్కి అక్కడ ఇష్యూస్ కానీ. సో 7-8-9 మధ్యలో కొంత స్లో డౌన్ చెప్పాలన్నమాట, ఒక 1-1.5 ఇయర్. ఏమన్నా కనిపించాయా? లేదు. అవును, కొంచెం వచ్చింది. ఓ అవును. ఓకే, రైట్. కుజదశ అయితే లగ్నాధిపతి కాబట్టి చాలా వరకు లగ్నంలో ఉన్నాడు కాబట్టి కాపాడుతున్నాడు. తర్వాత చూద్దాం మళ్ళీ ఇక. తర్వాత ఇక్కడి నుంచి దాదాపు 10-11 వరకు కూడా వర్క్ కానీ బిజినెస్ కానీ అనుకున్నంత ప్రోగ్రెస్ సైడ్ ప్రిడిక్ట్ చేయను అనమాట. అర్థమైందా? ఓకే. దాని తర్వాత మళ్ళీ చూద్దాం, మళ్ళీ ఇక రావాలన్నమాట. వచ్చేంత వరకు సెల్ఫ్ ఎఫర్ట్, అది మ్యాటర్. ఓకే, సెల్ఫ్ ఎఫర్ట్. ఓకే. 12 రాహు దశ వచ్చేసింది. రాహు ఇండికేట్స్ బుధ కదా, 8th లార్డ్ 8th ఉన్న గ్రహం 9th ఇండికేట్ చేస్తుంది అనమాట. 9th అక్కడ రవి బుధులు ఉన్నారు. సో రవి బుధుల్లో బుధుడే టాప్. 8th లార్డ్ టాప్ అంటే సగం పని చేస్తే రాహు దశ, సగం పని చేయదు, ట్విస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. కాబట్టి నేను అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంటే అట్లా వెళ్తుందండి, మీరు సెల్ఫ్ ఎఫర్ట్ చేస్తున్నారని చెప్పాలి. ఉన్నదానిలో ప్రోగ్రెసివ్ సన్ అపోజిషన్ విత్ నెటల్ యూరేనస్ రివర్సల్ ఆస్పెక్ట్ కాబట్టి కొంచెం పర్వాలేదు. 12 వరకు పర్వాలేదు. 12లో అట్లా పోతుంది అని చెప్తా నేను. అంటే హై ఫైనాన్షియల్ గ్రోత్ కానీ ఇట్లాంటి ఏమి చేవి. ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టుకున్నారు అనుకో, మీరు ఉదాహరణకు బిజినెస్ అన్నారు కాబట్టి అది అలా నడుస్తూ ఉంటుంది. పెద్ద గ్రేట్గా చెప్పేంత హై ప్రాఫిట్స్ వచ్చేంతగా ఏం చెప్పేదానికి లేదు. అర్థమైందా? సో కాబట్టి అట్లా పోతుంది అంతే ఇక. ఓకే, 14-15 మళ్ళీ మీకు చెప్పేంత వరకు అది అట్లా పోతూనే ఉంటుంది అంతే. వెయిట్. ఇక మీ చదువు ఇవన్నీ సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్లో వెళ్తున్నాయి. మీకు చాలా రోజుల తర్వాత 2015లో ఒక ఇంప్రూవ్మెంట్ ఆస్పెక్ట్ వచ్చిందనమాట. 14-15లో మీకు బిజినెస్ అయితే బిజినెస్లో గ్రోత్, మీకు చదువు అయితే చదువులో గ్రోత్. ఇట్లా మీకు ఏమైనా 14-15లో ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టు అనిపించిందా, రాలేదా? అవునండి. 14లో నేను హాస్టల్ కని దూరంగా వెళ్ళిపోయాను. ఓకే, గుడ్. అప్పుడు కొంచెం బెటర్ గానే ఉంది నా స్టడీస్, చదువు బాగుంది, ఇంట్లో వర్క్ పరంగా బిజినెస్ షాప్ పరంగా కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టు అనిపించిందా కొంచెం? అంతా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఓకే, వెరీ గుడ్, పని చేస్తూ ఉంది. ఓకే, తర్వాత ముందుకు వెళ్దాం. ఇక చదువుకుంటారు, కొంచెం ఉపయోగపడుతుంది మీ చదువు అని చెప్పుకోవచ్చు అనమాట. అంతే. అంటే ఈజీగా అయితే రాదు, కొంచెం కష్టపడి ఏదైనా కానీ ట్విస్ట్ అంటే అదే కదా. 8,000 అంటే సఫరింగ్ ఇచ్చి కష్టపెట్టి బాధక స్థానం అంటే ఇక రాదురా బాబు అయిపోయింది నా పని అంటేనే ఇస్తుంది. అది అర్థమైందా? బై డిఫాల్ట్ అది దాని స్టోరీ అది. ఎందుకంటే మీకు ధనభావంలో ఉన్న కేతువు అష్టమాన్ని కనెక్టెడ్, నమ్మేదానికి లేదు. ఆ కేతు అనేవాడు గురువుని రిప్రజెంట్ చేస్తే గురువు స్పాయిల్డ్ అనమాట. సో వృశ్చిక లగ్నానికి గురువు అట్లా అష్టమంలో ఉండి స్పాయిల్ అవ్వకూడదు కదా. సో విచ్ ఈజ్ నాట్ గుడ్. కాబట్టి ఏంటంటే లిటిగేషన్స్లోకి వెళ్ళేదానికి కారణమవుతుంది అనమాట మనకు తెలియకుండానే. సో అది ఎప్పుడు ఎక్కడ అనేది మళ్ళీ టైం బట్టి మాట్లాడాలి. మళ్ళీ చూడండి, మీకు మళ్ళీ చదువు దగ్గర చెప్తా. ఓకే, వెయిట్ ఎ సెకండ్. ఇక చూడండి, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 2018, 19, 20 మధ్యలో నెటల్ సాట్రాన్కి స్క్వేర్ అయ్యాడు అనమాట. ఇది ఎక్స్పెక్టెడ్గా లేదు కాబట్టి 18, 19లో మీ చదువు అయినా డైరెక్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయినా మీరు అనుకున్నట్టు ఆ 19లో అయినా చూడండి. ఓకే, సో మీరు నాకు ఇదంతా వద్దు, నేను ఇంకో కోర్స్ చేస్తాను, లేదంటే అనుకున్న మార్కులు రాలేదు, ఇలా రకరకాల ట్విస్ట్ అండ్ టర్న్స్ రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. మీకు ఏమైనా కనిపించాయో? ఏం లేదు, బాగుందంటారా? ఇది సరిగా పోవట్లేదు ఇక్కడ. మీ చదువు కానీ లేదంటే ఫ్యామిలీ హెల్త్ కానీ 19 తర్వాత కొంచెం ఎడ్యుకేషన్లో అయితే కొంచెం తక్కువే. ఎడ్యుకేషన్లో తక్కువ, ఫ్యామిలీ హెల్త్ బాగుందా? ఫ్యామిలీ ఎంత పర్లేదని అంటే నేను చెప్తా, దీన్ని మార్క్ చేయాలన్నమాట. మళ్ళీ తర్వాత వస్తే మళ్ళీ సిగ్నిఫై చేస్తానన్నమాట. ఇది మార్స్ యురేనస్తో సెక్స్టైల్ ఇచ్చినప్పుడు ఇక్కడ చదివిన చదువు ఉపయోగపడదు బాబు, నువ్వు మళ్ళీ వేరే ఒక కోర్స్ చదవాలి, వేరేదో నేర్చుకోవాలని చెప్పాలన్నమాట. అట్లా ఉంటుంది.
చూద్దాం. ఓకే. ఇదంతా ఫికిల్నెస్ అనమాట. అంటే ఇది చదవాలా అది చదవాలా ఇట్లాంటి డైవర్షన్ ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి అనమాట. 18 నుంచి 22 వరకు రాహుల బుధుడు. సో ఒకసారి మనం అప్పులు ఇస్తే కూడా తిరిగి రాకపోవచ్చు. ఇట్లాంటివన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి అనమాట. ఎక్స్పెక్టెడ్గా లేదు. ఎక్స్పెక్టెడ్గా లేదనంటే రేపు ఫర్దర్గా మనం ఎక్స్పెక్టెడ్గా ప్రిడిక్ట్ చేయలేమని అర్థం. ఓకే, అంటే మీకు ఒక మంచి ప్యాకేజ్, మంచి పే, మంచి రోలు ఇవన్నీ చెప్పలేమన్నమాట ఫ్లో వెళ్ళనప్పుడు. ఓకే, ఓకే. వెయిట్ అప్పటి వరకు అంటే అప్పటి నుంచి సరిగా వెళ్ళట్లేదు అనమాట. ఓకే, దాని తర్వాత ఏముంది, ఏం ఆస్పెక్ట్ ఏం లేదు. మళ్ళీ మీకు వీనస్ కాకపోతే ఆస్పెక్ట్ హెల్త్ వైజ్ 2020 లాక్డౌన్ అప్పుడు అంతా చాలా బాగా అయింది. హెల్త్ అంతా మంచిగా ఉందా, మంచిగా లేదా? మంచిగా ఉంది. ఓకే అంటే చాలా బెటర్ గా ఉంది. ద బెస్ట్ ఫేజ్ లో ఉంది హెల్త్ మాత్రం. ఓకే అది ఓకే. ఇప్పుడు చదువు వెళ్ళట్లేదు కదా, అర్థమైందా? చదువు అంటే మీకు కెరియర్ లైన్, మీరు జాబ్ వచ్చిందన్నా, పే వచ్చిందన్నా, మీరు అనుకున్న లెవెల్లో అసలు ఏమి పొటెన్షియల్గా రాలేదు. అందుకే కదా ఉద్యోగం రాలేదు. మారడం కానీ, లేదంటే మీకు చేసే జాబ్ మీద సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ, ఇదంతా పెద్ద సిగ్నిఫికెంట్గా ఏమీ జరగట్లేదు అనమాట. అదే నేను చెప్తాను అవును, అనమాట. అవును, అర్థమైందా? అవును, కరెక్ట్. అవును. దాదాపు ఇప్పటి వరకు కూడా అదే నడుస్తూ ఉందన్నమాట. సరే, ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు చెప్పే ఓకే. ముందు ఇప్పుడు మనకి ఎన్ని వచ్చాయి? 10కి ఒక 4 మార్కులు వచ్చాయా, 8 వచ్చాయా, ఎన్ని వచ్చాయి అంటారు? రిలేటివ్ ఈజీగా 10 కి ఒక 8 to 9 వచ్చిండొచ్చు. 8 చాలు, 9 చాలు. ఓకే, గుడ్. సో మన ప్రిడిక్షన్ అయితే డైరెక్షనల్ గానే ఉంది. ఓకే. సో ఫాదర్ హెల్త్ అప్పుడు కూడా అంత బానే ఉంది, రైట్? బానే ఉంది. ఓకే, బట్ మనం అయితే ఒక కాషన్ వేస్తాం, ప్రీ అంటే చెకప్. కొంచెం కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. అన్ని మైనర్ వే, పెద్ద సీరియస్ అయితే కాదు. అయినా కానీ మనం లెగ్ రిలేటెడ్ కానీ అలాంటివి. దేని రిలేటెడ్గా? లెగ్స్, వెరికోస్ వెయిన్స్. ఓకే. సరే, ఓకే. నేను చెప్పేది ఏంటంటే మనము దాన్ని కన్సిడర్ చేయాలి. సో ఆ బిజినెస్ ఫ్లో అవన్నీ కూడా అగ్రెసివ్గా వెళ్ళలేదు, మీరు గమనిస్తే. అర్థమైందా? మధ్యలో గ్రోత్ వచ్చింది కానీ అది అలా నార్మల్గా నడుస్తూ ఉంది. అర్థమైందా? అగ్రెసివ్గా చెప్పేదానికి నడవలేదు. అయితే 9వ స్థానానికి కనెక్ట్ అయింది కాబట్టి కొంచెం పూర్వపుణ్యస్థానం. మరీ వరస్ట్ ఫైనాన్స్ ఏమి ఉండదు కానీ, బట్ పర్లేదు, నడిచిపోతుంది, మనకి సరిపోతుంది, అలాగా వెళ్తా ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ముందుకెళ్ళి చెప్పుకుందాం అయితే. చెప్పుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఒక అద్భుతమైన ఆస్పెక్ట్ జరుగుతూ ఉంది 2026కి. మీకు బిజినెస్ కాంబినేషన్స్ ఒకసారి దశాంశం చూద్దాం. దశాంశ లగ్నానికి తులాలగ్నం వచ్చింది. తులాలగ్నానికి దశమంలో శని ఉన్నాడు, వ్యయంలో రవి, శుక్ర, రాహు, గురు వీళ్ళందరూ కూడా వ్యయంలో ఉన్నారనమాట. తర్వాత పంచమంలో కుజుడు ఉన్నాడు. ఆ కుజుడు వీటిని చూస్తున్నాడు అనమాట. వ్యయంలో రాహు, రవి, శుక్ర, గురు ఇట్లా ఉండకూడదు కదా, అది ఇబ్బంది అనమాట. ఓకే, రైట్. ఇక్కడ కూడా ఇవన్నీ అష్టమంలో. బేసికల్లీ నేను మీకు డబ్బులు ఇవ్వకుండా బిజినెస్ చేయమని చెప్తానండి. అర్థమైందా? మీకు నేను డబ్బులు ఇవ్వను. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏ బిజినెస్ చేస్తారో చెప్పండి. అంటే సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్, సర్వీస్ ఓరియంటెడ్, కన్సల్టింగ్ ఓరియంటెడ్, ఇట్లాంటివి చెప్పాలి. కన్సల్టింగ్. ఎందుకంటే థర్డ్ లార్డ్ 7th లో ఉన్నాడు, 9th లార్డ్ 3rd లో ఉన్నాడు. అక్కడ ఏం చేసాం మనం? అజూర్లో ఇంటెలెక్చువల్ కమ్యూనికేషన్, సపోర్ట్ ఇట్లా పనిచేసాం. సో ఇంకో దగ్గర ఒక జాబ్ గురించి రిక్రూట్మెంట్ కావచ్చు, ఇట్లాంటిది పనిచేస్తాం. ఇలా సర్వీస్ ఓరియంటెడ్ జాబ్, సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ ని రికమెండ్ చేస్తాను. హైలీ ట్రాన్స్ఫార్మింగ్ పీరియడ్ జరుగుతూ ఉన్నది ఇప్పుడు 2026కి ఖచ్చితంగా. ఓకే, సో నేను రాహులో రవి అనమాట. రవి నక్షత్రంలో ఎవరు లేరు. రవి నక్షత్రాధిపతి అయిన వాడు బుధుడు అక్కడే 9లో ఉన్నాడు కాబట్టి 9th హౌస్ గుడ్. రాహులో రవి భయపడాల్సిన అవసరం లేదు. సో దట్ వుడ్ బి ఫైన్ అనమాట. ఇద్దరికి కూడా బుధుడే సోర్స్ కాబట్టి 9th హౌస్ రిజల్ట్ ఇస్తున్నాడు. గుడ్ సైడ్ ఏమో ప్రోగ్రెస్ ఆన్ యువర్ కెరియర్, బ్యాడ్ సైడ్ ఏమో ఫ్యామిలీ హెల్త్. ఇట్లా 2 చెప్తానమాట. మదర్ హెల్త్, ఫాదర్ హెల్త్. ఒకటేసారి గుడ్ అండ్ బ్యాడ్ ఈవెంట్స్ జరిగి ఒక మూమెంట్ జరుగుతూ ఉంది ఇక్కడ. ఓకే, కాబట్టి కెరియర్ ప్రోగ్రెస్ అవుతుంది నా లెక్క ప్రకారంగా. అయితే మీరు చాలా పైకి వెళ్ళేదానికి అద్భుతమైన ఆస్పెక్ట్స్, బలమైన ఆస్పెక్ట్స్ వస్తున్నాయి. కాబట్టి కన్సల్టింగ్ ప్రొఫెషన్ని నేను చూజ్ చేస్తాను. ఇక దానిలో మీరు ఏ చూజ్ చేసుకుంటారో మీ ఇష్టం, ఇక మీ క్యాపబిలిటీని బట్టి. సో దాదాపు ఈజీగా ఒక 20 ఏళ్ళు ఆగేస్తుంది ఈ చార్ట్, పైకి వెళ్తుంది అనమాట. 20 years ఈజీగా వెళ్తుంది ఆస్పెక్ట్స్. మనకేం అంత పెద్ద కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్స్ కనబడట్లేదు అనమాట. ఓకే, అంటే మీరు చెప్పినట్టు ఆ సర్వీస్ ఓరియంటెడ్ ఇలాంటి వాటిలో వెళ్తేనేనా, లేకపోతే ఇప్పుడు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కానీ, మా ఫాదర్ రిలేటెడ్ బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ ఇలాంటివి? ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కూడా మనకు అంత ఏం కాదు కదా, లిమిటెడ్ గానే అవుతుంది కదా. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కూడా ఫైన్.
చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీరు రియల్ ఐరన్ ఎస్టేట్ బిజినెస్ గాని. అన్నారు కదా, ఐరన్ కూడా చేసుకోవచ్చు. మీ ఫాదర్ది చేసుకోవచ్చు, ఏం కాదు. ఓకే. రియల్ ఎస్టేట్? రియల్ ఎస్టేట్ అంటే కన్సల్టింగ్ బిజినెస్ కదా, దాన్ని మీరు కన్స్ట్రక్ట్ చేయాలా, ఏం చేయాలి? అంటే ల్యాండ్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ సెల్ చేసేస్తాం. ల్యాండ్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయడం అని అంటే ఇక్కడ దానిలో మీరు మీరు బిల్డర్గా చేయాలి తప్ప మీరు మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తా అంటే ఇక్కడ ధనాధిపతి పోయినప్పుడు మీకు డబ్బు లిటిగేషన్లో స్టక్ అయింది, ల్యాండ్ లిటిగేషన్లో స్టక్ అయింది, ఎవరు రెస్పాన్సిబుల్, లైఫ్ అంతా ఇరికిపోద్ది కదా. ఓకే. సో వేరే ఒకవేళ వాళ్ళు చేస్తున్నారు, పార్ట్నర్షిప్ ఇన్వెస్ట్ అలాంటివి చేస్తున్నారు. చేస్తే వేరే వాళ్ళని ఇన్వాల్వ్ మీరు చేసి. వర్కింగ్ పార్ట్నర్గా ఉండాలి, మీరు వెళ్ళి డబ్బులు పెట్టద్దు అనమాట, మీరు ఎనర్జీ పెట్టాలి. ఓకే. అంటే మా ఫాదర్ పెట్టి నేను ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఇక అది గేమ్ అగా, అది అర్థమైందా? అంటే ఇప్పుడు మీ ఫాదర్ పెట్టేది మీరు చేసేది ఏముంది, అది మీ ఇంట్లో ఆ జేబులో తీసి ఈ జేబులో పెడతా అంటే ఎట్లా? ఓకే. అది కాదు కదా. మన ఓకే. సినిమా తీస్తున్నాం, ఇంట్లో ప్రొడ్యూసర్ కాదు, బయట ప్రొడ్యూసర్ని పట్టుకోవాలి. ఓకే. ఓకే. అర్థమైందా? అర్థమైంది. దట్ ఈస్ ద అండర్స్టాండింగ్. సో ఇది ఎప్పుడైతే బాగోదో మీరు చేస్తారు, ఇప్పుడు కూడా వర్కౌట్ అవ్వచ్చు, కానీ ఎప్పుడైతే బాగోదో అప్పుడు ఈ చేసిన కష్టం అంతా ఒకేసారి లాక్ చేస్తుంది. అది నేను చెప్పే కాన్షియస్ ప్రికాషన్ అనమాట. ఓకే. ఓకే. మీకు కనబడదు, అర్థమైందా? అంతా బాగానే ఉంటుంది. 20 ఏళ్ళు అప్పుడు అలా దిగాను కాబట్టి ఇప్పుడు ఇలా అయిందని మీరు స్టోరీ చెప్తారు కదా మళ్ళీ తర్వాత. అవునవును. దాని గురించే ఇదంతా చెప్తా ఉందన్నమాట. ధనాధిపతి వెళ్ళి రాహుతో కలిసాడు అనమాట. సో ఆ రాహుతో కలిసే వరకు అఫ్లిక్షన్ వచ్చింది కదా, బుధుడు బాగున్నాడు, కానీ బుధుడు కూడా రేపు ఇన్ ఫ్యూచర్లో వక్రిస్తాడు అనమాట. ఇదంతా ట్విస్ట్ అండ్ టర్న్ పోతుంది అనమాట. సో ఓకే. కన్సల్టింగ్ ఇప్పుడు మంచి జాబ్ అయితే జాబ్, మీరు దేనిలో ఉంటారో ఇది మీకు లైఫ్లో లైఫ్ చేంజర్ అనమాట. ఇప్పుడు అర్థమైందా? అంటే 2026 టైం నేను దేంట్లో ఉంటానో అదే. అది చాలా కాలం మీరు చేస్తారనమాట. అంటే ఇప్పుడు ఇంతవరకు మీరు చేసే జాబ్ ఇవన్నీ గొప్పగా చెప్పలేదు కాబట్టి అవి మీరు మానేయడమో లేదంటే ఒక ఇంపార్టెంట్ పొజిషన్కి వెళ్ళడమో ఏదో ఒకటి జరుగుద్ది. ఇప్పుడు 26, 27 క్యాలెండర్ ఇయర్, 26 ఆగస్ట్ నుంచి మనకి లెక్క. యాక్చువల్లీ చెప్పండి. యాక్చువల్లీ 2026 అంటే ఇంక నెక్స్ట్ 3-4 months లో జాబ్ వదిలేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. చేసుకోండి, ఏం కాదు. దానిలో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తానంటే రేపటి నుంచే ప్రాఫిట్ అని ఉండదు కదా. దానికి మీరు ఎతకాలి, చెయ్యాలి, సెటప్ చేయాలి, ఎంత టైం పడుతుంది కదా. అది వెళ్ళి మనం ఫ్రూటిఫికేషన్ టైమే చెప్తాం కాబట్టి నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. మీరు డెసిషన్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ కన్సల్టింగ్ ప్రొఫెషన్ని మనం చూజ్ చేసేది, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే. ఈ ఫుడ్ అండ్ రెస్టారెంట్స్ కానీ అది లైట్ అంటే లైట్, ఎందుకంటే ధనాధిపతి కుటుంబాధిపతి ఫుడ్కి కాంబినేషన్ అవి మనం అసలు చెప్పం అనమాట. ఓకే. గురువు అక్కడ డిస్టర్బ్ అయిన తర్వాత మనం ఫుడ్ ఎట్టా చెప్తాం, చెప్పకూడదు, తప్పు. ఓకే. నాకైతే చాలా మీరు ప్రోగ్రెస్ అయ్యే కాంబినేషన్స్ మంచిగా కనిపిస్తున్నాయి కాబట్టి చెప్తున్నా. అప్కమింగ్లో గురుదశ వస్తుంది, అర్థమైందా? 29 తర్వాత గురుదశ వస్తుంది. గురు నక్షత్రంలో ఎవరు లేరు, మరి గురువు స్పాయిల్డ్ కదా. స్పాయిల్డ్ అన్నప్పుడు ఎక్కడొక్కడ లాగుతాడు కదా. ప్రోగ్రెషన్స్ బాగున్నాయి కాబట్టి గురువు స్టార్ లార్డ్ రాహువు 8th కనెక్ట్ అయ్యాడు అనమాట. ఆ రాహువు లీడింగ్ అది 9th హౌస్ కాబట్టి ఎట్టగొట్ట లాగుతుంది. కానీ ఫ్యామిలీ హెల్త్ ఇవి చెప్పేటట్టు వెళ్ళనియదనమాట. అది ప్రాబ్లం. ఇది ఎక్కడొక్కడ మీకు మధ్యలో ఒక బుక్ వస్తుంది, చెప్తాను, అక్కడ కొంచెం ట్రిగర్ చేస్తాను. 29 నుంచి బాగుంటుంది అంటారా? ఇంకా 29 దాకా ఎందుకు? మీరు దశలు చూసుకున్నారా? అంటే గురుదశ స్టార్ట్ అవుతుంది కదా అని. అండ్ గురుదశ మంచిది అంటారా? శుక్రదశ మంచిది, గురుదశ మంచిది అని చదివారా? మీరు చెప్తేనే తెలుస్తుంది అంతే. కాదు, మీరు గురుదశ శుక్రదశ మంచి అని చదివారా? ఏం చేశారు చెప్పండి నాకు. అంటే మేము అనుకోవడం, అది మాకు కూడా తెలియదు, అనుకుంటున్నాం అంతే. ఎట్లా అనుకున్నారు మీరు? ఎట్లా అనుకున్నారు అంటే వీడియోలు చూసి అనుకున్నారా? అంతే అనుకోండి. ఓకే. ఏం చెప్పారు ఆ వీడియోలో? అంటే జనరల్ గా గురుదశ బాగుంటది అన్నట్టు చెప్పారు. ఈ రాహు ఏ మనిషికైనా బాగుంటుందా లేదంటే వృశ్చిక లగ్నం వాళ్ళకి బాగుంటుందా? అందులో కూడా మీరు చెప్పినట్టు కాంబినేషన్స్ ఉంటాయి. మంది చాలా ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి అది మనం తెలియదు. అది ఇంకా అది అర్థమైందా? అందుకే కదా చెప్పేది, ఆ గురువుకి లైట్ లేదనమాట. రాహుతో చాలా ర్యాపిడ్ కంజంక్షన్లో ఉన్నాడు, అది ప్రాబ్లం. అర్థమైందా? కుటుంబాధిపతి అష్టమంలో పడితే సప్తమాధిపతితో కలిసి అసలు ఎట్ట చెప్పేది, అది నాట్ రైట్. దశ ఈజ్ నాట్ రైట్, కానీ పనిచేస్తుంది. అర్థమైందా? సో అది లాగినప్పుడు గట్టిగా లాగడానికి ప్రయత్నం చేస్తుంది. 2034 దగ్గర బుధభుక్తి వస్తుంది చూసారా, అది క్రేజియస్ట్ బుక్త్ అనమాట. అక్కడ మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకే. 1 year. ఎస్, అక్కడ జాగ్రత్త. 1 year అంటే 1 year అని కాదు, మనం సర్వీస్ బేస్డ్లో ఉంటే డబ్బు నష్టం అనేది ఉండదు. ఓకే. ఇప్పుడు నేను చేసేది సర్వీస్ బేస్డ్ బిజినెస్ అంటారు, బిజినెస్ జాబ్ ఏదో ఒకటి. ఇప్పుడు మీరు చేసే కమ్యూనికేషన్ సపోర్ట్ అనేది సర్వీస్ బేస్డ్.
మీరు ఓకే. మాట్లాడతారు, మహా మహా అంటే ఆపేస్తారు మాట్లాడడం. మీకు పోయేది ఏముంది? అవును. అట్లా అన్నమాట. ఓకే. కన్సల్టింగ్, మీరు రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ చేయండి, లేదంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఇవన్నీ చేయండి, ఇవన్నీ వర్క్ అవుతాయి. మీకు 8,000 రిజల్ట్ చెప్పా, పెద్దగా పని చేయలేదు అన్నారు కదా, అర్థమైందా? ఆ! అవి ఆపరేట్ అవ్వలేదు కాబట్టి పని చేయలేదు. ఫర్దర్గా ఆపరేట్ అయితే కాబట్టి మనం కాన్షియస్ ప్రికాషన్ చేసాం. మనకి ఇంతకుముందు జరగలేదు కాబట్టి లైఫ్ ఎప్పుడు కూడా పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి మనిషి బిల్డ్ అవుతాడు కాబట్టి నాకు అట్టేం అనిపించట్లేదే అన్న ఫీలింగ్ ఉంటుంది మనిషికి. నేను వచ్చి ఓకే. చెప్పించుకున్నా మీ దగ్గర, మీరు చెప్పిన దానికి నేను అట్టనే ఫీల్ అవుతా. ఓకే. ఐ డోంట్ ఫీల్ 8,000 అంటే చూపిస్తుంది తర్వాత అది. ఓకే. ఓకే. ఉమ్. మళ్ళీ ఫీడ్బ్యాక్ చెప్పండి. ఆ వీడియో అప్లోడ్ అయితే మీరు చెప్పినట్టుగా అయ్యింది, అవ్వలేదు, మీరు డమ్మీగా ఓకే. ఓకే. చెప్పారు, నాకు నచ్చలేదు అని కామెంట్ చేయండి, ఏముంది, మేము అప్రూవ్ చేస్తాం కూడా, అదేం ఫీల్ కాదు మేము. ఓకే. ఓకే. ఎస్. ఇంకా ఎలా ఇంకా అనిపించింది హెల్త్ ఓవరాల్ పరంగా అనాలిసిస్? చాలా బాగుందండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కాకపోతే హెల్త్ పరంగా తెలుసుకోవాలనుకుంటున్నాం. హెల్త్ పరంగా ఏం రీసెంట్‌గా హెల్త్ చెప్పాలి? ఇష్యూస్ కొన్ని వచ్చాయి ఈ ఇయర్‌లో. ఏమేమి వచ్చాయి? లివర్ రిలేటెడ్, స్టొమక్ డైజెషన్ రిలేటెడ్. ఒక్కోసారి స్కిన్ రిలేటెడ్, ఆ స్కిన్ డయాబెటిక్ రిలేటెడ్ రిలేటెడ్. చిన్నప్పటి నుంచి ఉంది. అవును. అదే మరి, అది 8,000 రిజల్ట్స్ అనమాట. అది కుజబుధులు. ఇప్పుడేమి అంత మిమ్మల్ని కూర్చోబెట్టేటట్టు ఏమీ చెయ్యలే, భయపడకండి. ఆ! ఓవర్ స్ట్రెస్ కాంబినేషన్స్ వల్ల వచ్చే హెల్త్ ఎఫెక్ట్స్ అన్ని జాగ్రత్త చూసుకోండి. ఓకే. మీకు ఓకే. చిన్నప్పుడు కూడా సిమ్టమ్ చూపించని చూసారా, ఇన్ఫెక్షన్స్, అట్లా అవును. అనమాట. అవును. సో గురుదశలో ఓకే. మనం అంత సీరియస్ ఏమీ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బుధుడు కొంచెం రెట్రోగ్రేట్ అయినప్పుడు మళ్ళీ జాగ్రత్త పడాలి. ఇప్పుడు కాదు, మనం మనం ముందు నుంచే జాగ్రత్తగా ఉండాలి అంతే. అర్థమైందా? ఓ 40 ఓకే. దాటిన ఇప్పుడు తర్వాత మళ్ళీ అక్కడ మళ్ళీ యురేనస్తో ఓకే. ట్రైన్ వచ్చినప్పుడు మళ్ళీ హెల్త్ చూసుకోవాలి. అంటే ఫైనాన్షియల్ గ్రోత్ గాని ఓవరాల్‌గా ఆహ్, ఇదంతా ఓవరాల్గా నేమ్ బాగుంది గాని. కదా, ఇప్పుడైతే బాగుంది కదా, ఇప్పుడు మీరు పొటెన్షియల్గా అవును. ముందుకు వెళ్ళగలుగుతారు. ఓకే. ఇప్పుడు సెవెంత్ హౌస్‌లో శని ఉండడం వల్ల మ్యారేజ్ ఎలా ఉంటుందంటారు? 7th హౌస్లో శని ఉండడం వల్ల ఏమీ దోషం లేదు. యోగకారక నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి మంచిగానే ఉంది. దానిలో నేనేమి తప్పు పట్టట్లేదు. ఓకే. అంటే లేట్ అవ్వడం లాంటివి. గురుదశ మీకు నాకు తెలిసి గురువులో బుధుడి దగ్గర నుంచి అంత ఎక్స్పెక్టెడ్గా ముందుకు పోవట్లేదు. అర్థమైంది? ఆన్ అండ్ ఆఫ్గా జరుగుతూ ఉంది కాబట్టి గురువులో బుధుడు ఒకటి అయితే గురువులో శుక్రుడు ఒకటి, మ్యారేజ్ ప్రాస్పెక్టివ్స్, రిలేషన్షిప్ ప్రాస్పెక్టివ్స్, అక్కడ దశాలాడు బాగోపోవడం వల్ల, ఇక్కడ 7th హౌస్ బాగోపోవడం వల్ల ఇష్యూస్ కన్నా దశాలాడు ఎక్స్పెక్టెడ్గా లేకపోవడం వల్ల ఇష్యూస్ వస్తాయి. అదే సర్వీస్ బేస్డ్ బిజినెస్లో ఉంటే 10 రూపాయలు పెట్టే దగ్గర 50 రూపాయలు పెట్టాలి అనేది ఏమి ఉండదు అనమాట. అదే మీరు ఈ క్యాపిటల్ ఓరియంటెడ్గా, ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్గా ఉంటే మీరు లిమిట్ లేకుండా అన్లిమిటెడ్ మోడల్కి వెళ్ళిపోతారు మీరు. ఓకే. అర్థమైందా? అగ్రెసివ్ ఇన్వెస్టర్ అర్థమైంది. మీరు. ఓకే. అంటే అగ్రెసివ్ ఇన్వెస్ట్‌మెంట్ కానీ అంత మళ్ళీ మార్జిన్ ప్రాఫిట్స్ రాదంటారా? ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రాపర్టీ కట్టారు మీరు, అపార్ట్మెంట్స్ ఒక బిల్డ్ చేశారు అని అనుకుందాం, ఒక ఏరియాలో మీరు ఎస్టిమేట్ చేశారు, ఓకే. ఇది ఒక నెక్స్ట్ 5 yearsలో భూమి వస్తుంది అని చెప్పే కదా ఎస్టిమేట్ చేసేది, కట్టేది, అవునా? అవును. అవును. మీరు అవును. అనుకున్నట్టుగా పొలిటికల్ సినారియోస్, అక్కడ ఉండే సిచ్యువేషన్స్, ఆ కంపెనీస్ రావడం కావచ్చు, రకరకాల రీజన్స్ ప్రకారంగా మీరు అనుకున్న ప్రిడిక్షన్ జరగలేదనుకో, దెన్ ఓకే. అప్పుడు ఎంత పడుతుంది టైము? ఓ 20 years పడుద్దా, 15 years పడుద్దా? అవును. తెలియదు అవును. కదా టైం అది. పడుతుంది. ఆ అవునవును. తెలియదు అనే దానికి మీ సొంత ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఓ రకంగా ఉంటుంది. సొంత ఇన్వెస్ట్మెంట్ అయినా బ్యాంక్లో వేస్తే మినిమం ఇంట్రెస్ట్ వస్తుంది. అదే బయట నుంచి తెస్తే అప్పుడు ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? అవునవును. తెలియదు కదా. కానీ అవునవును. కానీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్‌లో కూడా క్యాపిటల్ ఇన్‌కమ్ ఉంటది. మనం ఒకరి దగ్గర నుంచి అదర్ కంట్రీస్ నుంచి తేవడం, ఇక్కడ అమ్మడం అలాంటిదంతా అవును, ఉంటది. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్కి మనము స్కేల్ చూసుకుంటాం కదా. ఇప్పుడు 10,000, 50,000, అవును. 10 కోట్ల అంతా ఒకేసారి జరగదు కదా. యుల్ గ్రో స్టెప్ బై స్టెప్, రైట్? యుల్ అండర్స్టాండ్ ఇట్. అవునవును. స్టెప్ బై స్టెప్. అవును. స్కేల్ ఆఫ్ రిస్క్ని అర్థం చేసుకొని వెళ్ళమని చెప్తున్నా. దట్ ఈస్ ద కాషన్. ఓకే. ఓకే. అర్థమైందా? ఓకే. ఇంకో 10 ఏళ్ళు ఆ! వెళ్తుంది చార్ట్ ఈజీగా. ఓకే. 10 ఏళ్ళు పైకి ఓకే. వెళ్తారు, మీరు పొటెన్షియల్గా చేయగలుగుతారు. 10 ఏళ్ల తర్వాత నుంచి డిగ్రేడ్ అయితే ఎట్లా హ్యాండిల్ చేస్తారో తెలియదు కదా. ఇప్పుడు ఉడుకు రక్తం, అప్పుడు సిచ్యువేషన్ ఏంటో తెలియదు, కండిషన్ ఆఫ్ హెల్త్ ఏంటో తెలియదు, రకరకాల విషయాలు, ఫ్యామిలీ ఎట్లుంటుందో తెలియదు, రిలేషన్షిప్ విత్ వైఫ్ ఎట్లుంటుందో తెలియదు. ఇవన్నీ తెలియనప్పుడు అప్పుడు ఏమవుతుందో తెలియదు కదా. బిజినెస్ బాగుండి వైఫ్తో ఇష్యూవా, లేదంటే బిజినెస్లోనే ఇష్యూవా, రకరకాలుగా జరగచ్చు కదా. ఓకే. అదే అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎందుకు కంగారు పడ్డాం? ఇప్పుడు మీరు అనుకున్నది ఏదైతే ఉన్నదో చెయ్యండి. సో మీకు డబ్బులు ఇవ్వట్లేదు, మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పాం. మీకు బిజినెస్ ఇష్టం ఓకే. కదా, చేయండి, డబ్బులు ఇవ్వం. అవును. అది
ఓకే. అంటే ఒక ఇంచు జాబ్ కంటే బిజినెసే బెస్ట్ అంటారు ఈ చాట్‌కి. నేనేం చెప్పలేదు అలా, మీరు జాబ్ చేసినా ఆ! బెస్టే. మీకు నేను ఓకే. టైం అనే ఒక ఫ్రూట్ ఇచ్చా. మీరు పైనాపిల్ జ్యూస్ చేస్తారా, ఐస్ క్రీమ్ చేస్తారా మీ ఇష్టం. ఓకే. జాబ్ ఈజ్ రికమెండెడ్. లేదు బిజినెస్ చేస్తా అంటే చెయ్యి పర్లేదు. ఓకే ఇట్లా చెయ్యి అని చెప్పాం, మనం హింట్ ఇచ్చాం ఓకే. ఓకే. అంతే. ఎయిత్ హౌస్‌లో 3 ఉండడం వల్ల ఏదైనా మీరు చెప్పినట్టు వక్రీకరించడం గాని, లేదా ఒకటి అవ్వకపోవడం గాని, ఉమ్. మీరు నన్ను ఏదైనా కేసు నన్ను పోలీసులు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీరు మామూలు జనరల్ డౌట్స్ అయ్యాక ఆస్ట్రాలజీ డౌట్స్ అడగండి. ఓకే. 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 అయిపోయాయా జనరల్ డౌట్స్? అంటే మ్యారేజ్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ వస్తాయా దీనివల్ల? అదొక్కటే డౌట్. అది ఇప్పుడు కాదు పర్సనల్ కదా లైఫ్. పెళ్లి. ఇప్పుడు ఈ 10 ఏళ్ళు బాగుందంటే పెళ్లి అంతా మంచిగానే అవుతుంది, పెళ్లి కూడా బాగానే ఉంటుంది. హెల్త్ ఆఫ్ ది వైఫ్ అవన్నీ ఆ ఫేజెస్ లో అప్పుడు సందర్భాల్లో ఒకసారి ప్రోగ్రెసింగ్ ఆఫ్ ద చైల్డ్. ఇంకా పెళ్లి ఏమీ లేదు ఏదో చెప్తారు కదా సామెత, ఏమీ లేకుండా కంగారు ఎందుకు. ఇప్పుడు సంగతి ఓకే. ఏందో ఓకే. చూడొచ్చు కదా ముందుకి. ఓకే. అంతే అండి. పర్సనల్ క్వెషన్స్ అయితే అంతే. అయిపోయాయి. ఇంకెన్ని ఆస్ట్రాలజీ డౌట్స్ ఉన్నాయి? అంటే ఇక్కడ శని కుజుని, కుజుని శని చూడడం వల్ల ఎవరిది ఎక్కువ పవర్‌ఫుల్ అంటారు? మీ ఇంట్లో నుండి మీరు చూస్తున్నారు, మా ఇంట్లో నుండి మేము చూస్తున్నాం. ఎవడింట్లో ఆడే గ్రేట్ అంతే. ఓకే. కుజుడి ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి కుజుడే డెఫినెట్లీ గ్రేట్. ఓకే. ఇక్కడ ఎయిత్ హౌస్‌లో ముగ్గురు ఉండడం వల్ల ఎవరిది ఎక్కువ ఫలితం రాహువే లీడ్ ఇస్తుందంటారు? చేస్తాడు. రాహువే లీడ్ చేస్తాడు 8th హౌస్ లో. ఇప్పుడు ఏం ఓకే. చేస్తాం? అంటే గురువు ఎఫెక్ట్స్ అనేవి తక్కువే ఉంటాయి. గురువు అంటే ఎఫెక్ట్స్ అంటే నాకు అర్థం కావట్లేదు. మీరు ఎలా అనలైజ్ చేస్తున్నారు, మీరు ఏ డేటా పాయింట్ కనెక్ట్ చేస్తున్నారో నేను కన్ఫ్యూజ్ అవుతున్నా మళ్ళీ. ఓకే. మీరు ఎలా ఏ ప్రాస్పెక్టివ్ లో చూస్తున్నారు, దేనికోసం వెతుకుతున్నారు? గురుదశ జడ్జ్ చేయడానికి వెతుకుతున్నారా, లేదంటే గురువుని వెరిఫై చేస్తున్నారు? ఈ వెరిఫై చేస్తే ఎందుకు వెరిఫై చేస్తున్నారని అడుగుతున్నాను. అంటే జనరల్‌గా గురువు, రాహు ఉంటే దోషం ఒకటంటారు. అవును మళ్ళీ దోషం. శుక్రుడు, గురువు ఉంటే ఒకటంటారు. అవును గురువు ఉన్నాడు, రాహుతో ఉన్నాడు, దోషం. ఓకే కాదనట్లేదు. అయితే మళ్ళీ శుక్రుడు, గురువు ఉంటే అదొక పాజిటివ్ రిజల్ట్ కదా! ఈ పాజిటివ్, నెగెటివ్ ఎలా అవుతుంది అని? ఓ అట్లనా. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పేరు ఎక్స్ అనుకోండి. ఎక్స్ అనేవాడు వీడు మంచోడు కాదని ఒక ఆయన చెప్పాడు. ఇంకో ఆయన ఏం చెప్పాడంటే వాడు మంచోడే అని చెప్పాడు. సో ఇప్పుడు మీరు మంచోడా కాదని తెలుసుకొని ఒక న్యూట్రల్ స్టేట్కి వస్తారు కదా. అవును. అట్లాంటి ఒక లింకింగ్ అనమాట అంతే. అది వేదికలో తీసుకుంటారు. పాపగ్రహంతో కలిసింది కాబట్టి నెగిటివ్, శుభగ్రహంతో కలిసింది కాబట్టి కొంచెం దోషం పోద్ది కాబట్టి పాజిటివ్ అని అట్లా తీసుకుంటారు. కానీ మనం అట్లా అనలైజ్ చేయం కదా. మీరు ఏం చేయండి అంటే మనకి విజ్ఞాన కోర్స్ అని ఒకటి స్టార్ట్ చేసినాం, చూసారా మీరు? లేదు. కానీ కోర్సెస్ చూసాను నేను. అంటే నేను ఇప్పుడిప్పుడే మీ వీడియోస్ అంతా స్టార్ట్ చేసి ఇది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది ఇప్పుడు ఆస్ట్రాలజీ అనేది. ఓకే ఆస్ట్రాలజీ ఇంట్రెస్టింగ్ గా ఉందా, ఆర్వీఐ ఛానల్ ఇంట్రెస్టింగ్ గా ఉందా? 2 అంటే మీ వల్లనే అది ఇంకొంచెం ఎక్కువైంది. ఓకే మంచిది. సో మీ పని మీరు చేస్తూనే చేయండి, మా ఛానల్ మీద పడి టైం వేస్ట్ చేసుకోకండి ఖచ్చితంగా. ఓకే. ఓకే. రైట్. సో మీకు విజ్ఞాన కోర్స్ అని ఉంటుంది, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. హోప్ఫుల్లీ ఆ డిస్కషన్ ఉంటుంది, అలా పెట్టి వినొచ్చు. మేము రెగ్యులర్‌గా ఈ మధ్య బాగా చూస్తున్నాం. ఎస్ అంటే స్ట్రక్చరల్గా వెళ్ళండి ప్లేలిస్ట్లో విజ్ఞాన కోర్సులో. సో నేర్చుకోవాలనుకుంటే అది మీకు ఈజీగా ఉంటుంది. ఓకే. మన లాస్ట్ క్వెషన్, ఈ శుక్రుడు, రాహు ఉండడం వల్ల కేసులు గాని, పోలీస్ రిలేటెడ్ గాని ఇలాంటి కాంట్రవర్సీస్ ఏ గాని అమ్మాయినా ఇరికిస్తుందని చెప్పాడండి ఎవరన్నా? లేదండి. జనరల్ గానే. అంటే ఏం కేసు శుక్రుడు ఉండడం వల్ల కేసు ఎఫెక్ట్స్ అవుద్ది? అనేసి అంతే. ఏం కేసు అవుద్ది చెప్పండి నాకు. అంటే అడుగుతున్నాం అంతే. మాకేం అలాంటివి లేవు. అదే జస్ట్ అసలు ఇన్ కేస్. ఏమవుద్ది అసలు? మీరు కేసు అన్నారు కాబట్టి మీరు ఎక్కడో చదివారు లేదంటే విన్నారు. ఏం చెప్పారు? లేదండి. మా మదర్ అడగమంటే అడుగుతున్నాను. అడగండి, అది మీ మదర్ని అడగండి నేను చెప్పిన క్వశ్చన్ని. అంటే మమ్మీ వేరే వీడియో మా మదర్ ఏదో వేరే వీడియోలో విన్నారంట. అది ఏం కంటెస్ట్ చెప్పాలి కదా, ఇప్పుడు ముందు వెనక చెప్తే కదా మాకు అర్థమైంది. ఒక ఇంట్లో ఉంటే స్టేషన్కి వెళ్ళారంట. ఓకే. శుక్రువు, రాహు ఒకే ఇంట్లో ఉంటే అలా వేరే ఎవరో వెళ్ళారంట. 8th హౌస్ లో ఉంటే జైలుకి వెళ్ళారంట వాళ్ళు. జైలుకి వెళ్తే ఆ చాట్లో ఇంకా మిగిలిన గ్రహాలు ఏం లేవట్నా, అవి ఒక్కటే ఉన్నాయట్నా? వాళ్ళు ఎందుకు అది వెళ్ళారు, మనకు ఆ తెలీదు. టైం లైన్ ఏంటిది, ఆ దశ ఏంటిది, ఆ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఆ గ్రహాలు ఉన్న నక్షత్రం ఏంటిది, ఇవన్నీ కూడా కావాలి కదా మరి ఇన్ఫర్మేషన్. ఓకే. ఓకే. అవునా కదా? నేను ఒక అవును. క్వశ్చన్ అడగనా? మీరు పుట్టిన టైంలోనే, మీరు పుట్టినప్పుడు గురు రాహు శుక్రులు కలిసినట్టు ఎన్ని వేల మంది పుడతారు? అవును. ఓ నెలలో అనుకుందాం. ఉమ్. ఇప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టడానికి జైలు సరిపోవాలి కదా. ఆ? ఆ, అక్కడ సమయాన్ని బట్టి మనం అర్థం చేసుకొని ప్రిడిక్ట్ చేయాలి. ఓకే. అందరికీ ఒకే రకంగా జరగదు. ఓకే. ఒకళ్ళకి హెల్త్ ఇవ్వచ్చు, ఒకళ్ళకి మీరు అన్నట్టు అట్లా ఇవ్వచ్చు, ఇంకోళ్ళకి ఇంకో రకంగా ఇవ్వచ్చు, ఇంకోళ్ళకి బిజినెస్లో ఎక్స్ట్రీమ్ గ్రోత్ ఇవ్వచ్చు.
డిపెండ్స్ ఆన్ లగ్న కదా, డిపెండ్స్ ఆన్ పొజిషన్ కదా. ఓకే. కానీ గురువు కంటే బుధుడు కొంచెం మనకి మంచిగా ఉన్నాడు చార్ట్ లో. నేను ఎప్పుడు చెప్పా? నావన్నీ క్వశ్చన్స్ ఉన్నాయండి, మీరే చెప్పాలి దానికి ఆన్సర్. అవును, నేను చెప్పలే కదా అట్లా. ఓకే. అది ఇదంతా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో టమాటా ఉంది, ఆ టమాటా మంచిదే కదా అంటే నేను ఏం చెప్తా? మంచిదే అంటే నువ్వు దాన్ని వాడేదాన్ని బట్టి ఉంటుంది. ఓకే. ఓకే. అర్థమైందా? దాన్ని యూసేజ్ అండ్ టైంని బట్టి కదా, టైంని బట్టి. అవునవును. సో బుధ ఈజ్ గుడ్ ఇన్ సర్టెన్ ప్రాస్పెక్టివ్. 8th and 11th లాడ్ అన్నప్పుడు సగం పోతా ఉంటుంది, అది ఎక్కడ పోతా ఉంది ఎక్కడ పోతుంది పోదు అనేది క్వశ్చన్, అది దశ ఏమొచ్చింది అనేది క్వశ్చన్ కదా. నేను ఆ రిక్వెస్ట్ ఏంటంటే మీకు హంబుల్ రిక్వెస్ట్, మీరు విజ్ఞాన ప్లేలిస్ట్ మంచిగా వినండి. సో మీరు ఆ విజ్ఞాన ప్లేలిస్ట్కి మేము కొన్ని Q&A చేసాం, మిగిలిన వీడియోల మీద కామెంట్ చేయండి. ఓకే, ఏటికి Q&A చేయలేదు వాటిని మేము అడ్రస్ చేస్తాం. సో దట్స్ అ గుడ్ వే ఆఫ్ అప్రోచ్. మీకు ఓకే. నేను ఎన్ని గంటలు మాట్లాడినా మీకు మీ డౌట్లు సాల్వ్ అవ్వవు. అవును. ఓకే. అది ట్రూ. అది ఎండ్లెస్ కదా. మీకు మీరు అన్ని హైపోథెటికల్ సినారియోస్ ఇస్తారు, నేను ఇంకా హైపోథెటికల్ గా అడుగుతా క్వశ్చన్, మళ్ళీ దాన్ని మీ దగ్గర ఆన్సర్ Okay. ఉండదు, ఎట్టా వస్తుంది? ఓకే. అది విషయం. సో మనం లర్నింగ్ సెషన్ని కన్సల్టేషన్ సెషన్ని ఈ యూట్యూబ్ రెండింటిని కలుపుతా ఉండే వరకు అట్లా అవుతా ఉన్నారు. ఓకే. ఓకే. ఎస్ మీరు టైం పెట్టాలి. ఆస్ట్రాలజీ మీద. అంటే మరి ఆస్ట్రాలజీ డౌట్ అర్థం కావాలంటే ఆస్ట్రాలజీ మీద టైం పెట్టాలి. ఓకే. 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 అంతే కదా. ఇప్పుడు నేను టైం పెట్టా కాబట్టి నాకు ఎంతో కొంత వచ్చింది. అట్లా నేను ఆస్ట్రాలజీ చెప్పే స్టేజ్కి ఏమైనా వస్తానంటారా? మీరు చదవండి, ఫస్ట్ అయితే చదవండి, తర్వాత చూద్దాం. ఓకే. ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. ఆల్ ది బెస్ట్ అండి. ఒక పర్సనల్ డౌట్, చెప్పండి. మీరు ప్రతి వీడియోను బ్లూ కలర్ షర్ట్ వేసుకుంటున్నారు, నేను అది అబ్జర్వ్ చేశాను, ఏమన్నా అది కలిసి వచ్చే కలరా? అంటే మా ఎడిటర్ ఒకటే చెప్పాడు, నువ్వు బ్లూ కలర్ షర్ట్ వేసుకోకపోతే నీ వీడియోలు డిలీట్ చేస్తా అని చెప్పాడు సీరియస్గా. ఏం చేయాలి మరి, వీడియోలు ఉండాలంటే మరి ఏదో ఒక షర్ట్ ఆ బ్యాక్గ్రౌండ్గా సెట్ అయిద్దని ఆయన ఇక సర్లీగా అని చెప్పింది ఫాలో అవ్వాలి కదా, అందరినీ మనము ఎదిరించలేం కదా. ఓకే. ఓకే. నేను ఇంకా మీకు ఏదైనా గ్రహాలు కలిసి వచ్చే ఆ కలర్ ఏమో అనుకుంటా. అబ్బో, మా ఛానల్లో మీకు ఆరెంజ్ షర్ట్ కనబడుద్ది, వైట్ షర్ట్ కనబడుద్ది. ఓ రోజు మీకు కావాలని అంటే మా ఎడిటర్ని నేను రిక్వెస్ట్ చేస్తాను, ఏం చేస్తానంటే అన్ని రకాల రంగుల షర్ట్లు ఇవ్వండి. ఇది ఇప్పుడు మనం హీరోయిన్లు చూపిస్తారు కదా, ఈ కలర్ నచ్చలేదంటే మార్చుకుని వచ్చేస్తుంది హీరోయిన్ కావాలన్నా, అట్లా నేను ఒక్కొక్క కలర్ మార్చుకుని వస్తాను. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో చాలా మచ్. థ్యాంక్స్. నమస్తే Thank అండి.